వెల్కమ్ టు మిసెస్ పుష్ప కట్టెల ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అంతా బాగున్నారు అనుకుంటున్నాను. మన రీసెంట్గా రిలీజ్ చేసిన మన బేసిక్ టు అడ్వాన్స్ ఫ్రీ కేక్ క్లాసెస్ కోసం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అండ్ మన వీడియోస్కి ఎవరైతే లైక్ చేస్తున్నారో, ఎపిసోడ్ 1 నుంచి మన క్లాసెస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి మీకు. అండ్ లాస్ట్ వీక్ మనం చూసుకున్న చాక్లెట్ ఎగ్లెస్ ప్లమ్ కేక్ రెసిపీ అయితే చాలామంది చూసున్నారు. బట్ ఎంతమంది ట్రై చేశారనేది నాకు తెలీదు. కానీ ఇద్దరు మాత్రం ఫొటోస్ అయితే ఇన్స్టాగ్రామ్కి షేర్ చేస్తున్నారు. లాస్ట్ వీడియోలో ఎండ్ వరకు చూస్తుంటే మీకు కూడా తెలిసి ఉండేది. మీరందరూ నా యూట్యూబ్ స్టూడెంట్స్గా కన్సిడర్ చేస్తాను ఫొటోస్ చేసిన వాళ్ళకి అని చెప్పున్నాను. నేను చూసి రెసిపీని ట్రై చేసి అనూష అండ్ సాయి కృప వీళ్ళిద్దరూ వచ్చేసి మా ఇన్స్టాగ్రామ్కి పోస్ట్ అయితే సెండ్ చేశారు. చాక్లెట్ ప్లమ్ కేక్ వాళ్ళకి చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ అనూష అండ్ సాయి కృప, నా రెసిపీని ట్రై చేసి పోస్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే, తమ్నైల్లో చూసే ఉంటారు అథెంటిక్ ప్లమ్ కేక్. అథెంటిక్ అని ఎందుకు అన్నానంటే, చాలా సంవత్సరాలుగా ఈ రెసిపీ ఇలా చేయడం జరుగుతుంది. లాస్ట్ వీడియోలో మనం చూసింది వచ్చి చాక్లెట్ వర్షన్, అది కోకో పౌడర్ యూస్ చేయడం వల్ల మనకు ఆ కలర్ అనేది ప్లమ్ కేక్కి వచ్చింది. బేసిక్గా అయితే కోకో పౌడర్ అనేది యాడ్ చేయరు అథెంటిక్ వర్షన్లో. సో ఆ కోకో పౌడర్ యాడ్ చేయకుండా ఆ కలర్ ఎలా వస్తుంది అని అడిగితే, బేకరీస్లో మొలాసిస్ అనే ఒక ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్ అయితే ఉంటుంది, అది మిక్స్ చేయడం వల్ల వస్తుంది. మనం హెల్దీ వర్షన్లో పోతున్నాం కాబట్టి మనం ఈ ప్లమ్ కేక్లో ఆ కలర్ రావడం కోసం బ్రౌన్ షుగర్ ఆర్ జాగరీ పౌడర్ అనేది యూస్ చేయబోతున్నాం అనమాట ఇవాళ ఈ రెసిపీలో. ఈ రెసిపీ చూసుకుంటే చాలా చేంజెస్ ఉంటాయి. అది వేరు ఇది వేరు, టేస్ట్తో పాటు చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. క్విక్గా నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతాం. మన ఈ కేక్ క్లాసెస్ అయితే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఎవరు మిస్ అయ్యి ఉన్నారో వాళ్ళ కోసం ఇక్కడ మెన్షన్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. డే 1 నుంచి వీడియోస్ అనేది కంటిన్యూగా చూడండి. మన ఈ 2025లో టోటల్ 52 వీక్స్కి 52 టాపిక్స్ అనేది కవర్ చేద్దాం అనుకున్నాం కదా. ఈచ్ టాపిక్ ఎగ్ అండ్ ఎగ్లెస్ వర్షన్ కూడా నేను రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. కొంతమందికి ఎగ్ నచ్చుతుంది, కొంతమంది అయితే ఎగ్ అయితే యూజ్ చేయరు, ఎగ్లెస్ బేస్లోనే వెళ్తారు. కాబట్టి బోత్ వర్షన్స్ అనేది నేను పోస్ట్ చేయబోతున్నాను. 3 days గ్యాప్స్లో ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అది ఎగ్ ఆర్ ఎగ్లెస్ కన్సిడర్ లేకపోతే ఒక్కటే వీడియో అనేది వీక్కి పోస్ట్ చేయబోతున్నాను. సో కంటిన్యూస్గా మన వీడియోస్ని వాచ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇవ్వాలనుకుంటే ఒక చిన్న లైక్ ఇస్తూ మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మిక్సింగ్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ అనేది మీడియం సైజ్ది తీసుకుందాం. ఇందులో ఒక లార్జ్ సైజ్ ఎగ్ వచ్చేసి బ్రేక్ చేసుకుందాం. హోల్ ఎగ్ మొత్తం వేసేసుకొని 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, ఆ ఎగ్ స్మెల్ అనేది పోవడానికి మంచి బ్రాండ్ వెనిలా ఎసెన్స్ అనేది వేసుకోండి. కొన్ని బ్రాండ్స్ ఎక్కువే పడతాయి, సో చూసి మిక్స్ చేసుకోండి. స్మెల్ వస్తుంది అనుకుంటే ఈ విధంగా బలూన్ విస్కర్తో ఎగ్ అనేది బాగా మిక్స్ అవ్వాలి. పూర్తిగా మిక్స్ అయిపోయి బబుల్స్ అనేది ఫామ్ అవుతాయి అన్నమాట. ఆ స్టేజ్ వరకు ఒక 5 minutes పడుతుంది. ఆ స్టేజ్ వరకు బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులో మనము బ్రౌన్ షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జాగరీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 cup వరకు జాగరీ పౌడర్ బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. అది పౌడర్ వచ్చేసి ఆ మాలిక్యూల్స్ అనేది ఉండకుండా బాగా మిక్స్ అయిపోవాలి. అదే మీరు బ్రౌన్ షుగర్ లాంటివి తీసుకుంటే మిక్సీలో ఒక్కసారి గ్రైండ్ చేసుకొని వేసుకుంటే మీకు ఈ ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇది కూడా ఒక 2 to 3 minutes అలా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఈ బ్రౌన్ షుగర్ కానీ జాగరీ పౌడర్ కానీ లేకపోతే మీరు వైట్ షుగర్తో కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలంటే, వైట్ షుగర్ని ఒక నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టారంటే అది క్యారమలైజ్ అవుతుంది. ఆ క్యారమలైజ్ అయిన తర్వాత ఒక 2 tablespoons వాటర్ కలుపుకొని మీరు డైరెక్ట్గా ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోవచ్చు. ఆ విధంగా మీకు బ్రౌన్ కలర్ అనేది ఫామ్ అయిపోతుంది.
ఇప్పుడు మనం ఇందులోకి 1/4 కప్ ఆఫ్ రీఫైండ్ ఆయిల్ అంటే ఏ స్మెల్ లేని సన్ఫ్లవర్ ఆయిల్ లాంటిది తీసుకోండి, లేదంటే మీరు బటర్ కూడా యూస్ చేయొచ్చు. ఈ స్టెప్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. మనకి ఆయిల్ వచ్చేసి ఫుల్గా ఆ బ్యాటర్లో మిక్స్ అయిపోవాలి, ఎక్కడా తేలకూడదు. ఈ స్టెప్ మీరు పర్ఫెక్ట్గా చేయగలిగితే మీరు కేక్ అనేది బాగా అవుట్పుట్ వస్తుందన్నమాట. సో మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి సీవర్ పెట్టుకొని 3/4 కప్ ఆఫ్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. గోధుమ పిండి లేదా మైదా పిండి ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇందులో మనం ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/4 టీ స్పూన్ సోడా, ఇదంతా 3 వేసుకొని ఇలా సీప్ చేసుకుందాం, అంటే జల్లించుకుందాం. ఈ తర్వాత రఫ్గా మనం అనేది మిక్స్ చేసుకుందాం. ఫ్లోర్ ఒక రఫ్ మిక్స్ ఒకసారి ఇచ్చేసుకొని ఇందులో మనము 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటాము, బాగుంటుంది టేస్ట్ వైజ్. అండ్ దెన్ తర్వాత మనము సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇది 1 డే సోక్ చేసాము. సో ఇది ఎలా చేసుకోవాలని ప్రాసెస్ తెలియాలంటే ఈ వీడియో లింక్ అయితే పైన ఇస్తున్నాను, చూడని వాళ్ళు చూసి తెలుసుకోండి. 1/2 కప్ వరకు సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ అండ్ 1/4 కప్ వచ్చి నట్స్ వేసుకున్నాము. అండ్ ఈ స్పైసెస్ పౌడర్ కూడా 1/4 టీ స్పూన్ వచ్చేసి యాడ్ చేసుకుందాం. ఈ పౌడర్ మిక్స్ కూడా ఆ వీడియోలోనే చెప్పున్నాను, చూడని వాళ్ళు ఉంటే చూసి తెలుసుకోండి ఎలా చేయాలో. అండ్ ఇందులో నట్మగ్ కొంచెం గ్రేట్ చేసుకుందాం, ఒక 1/4 టీ స్పూన్ లెవెల్కి. అండ్ దెన్ దీని తర్వాత ఆరెంజ్ని కూడా జస్ట్ ఉంటుంది కదా, అంటే పైన తోలు ఉంటుంది కదా, దాన్ని ఒక 1/4 టీ స్పూన్ కొలతల్లో మీరు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. సీజనల్ ఆరెంజెస్ ఫ్రూట్స్ జస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. నాకు అది దొరకలేదు కాబట్టి నేను లోకల్ ఆరెంజ్ జస్ట్ని యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు అన్ని ఇందులో వేసేసుకున్నాం కదా, ఇంగ్రీడియంట్స్ అంతా మిక్స్ అయ్యేలాగా క్విక్ మిక్స్, ఎక్కువ కలపకండి, లైట్గా కలిసేలాగా ఒక 4 to 5 టైమ్స్ తిప్పితే సరిపోద్ది అనమాట. సో ఇప్పుడు మనము స్పాచులా తీసుకొని కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలి చెక్ చేద్దాము. డ్రాపింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట, ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి. ఒకవేళ కొంచెం చిక్కగా అనిపించిందంటే మీరు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కన్సిస్టెన్సీ, డ్రాపింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ పల్చగా చేసేయద్దు, అలాగని మరీ గట్టిగా కూడా ఉండద్దు. ఓకేనా, చెప్పిన కొలతల్లో యాడ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ బ్యాటర్ని మనము 3 into 7 inch టిన్లో వేసుకుంటున్నాను, మీ దగ్గర ఏది ఉంటే అందులో వేసుకోండి. సో దానికి సైడ్స్లో ఈ బటర్ పేపర్ ఎందుకు ఇచ్చానంటే ఒకవేళ హైట్ ఇంక్రీజ్ అయితే అది కింద పడిపోకుండా సపోర్ట్కి ఉండడం కోసం మనం సేఫ్టీ పర్పస్కి ఇచ్చుకుంటాం అనమాట. ఎప్పుడైనా టిన్లో బ్యాటర్ పోసేటప్పుడు అది హాఫ్ ఆఫ్ ది హైట్లో ఉండాలి, టిన్కి మనం హాఫ్ హైట్ అనేది గ్యాప్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మన ఫేవరెట్ ఇంట్రెస్టింగ్ ప్రాసెస్ వచ్చి డెకరేట్ చేసుకోవడం ప్లమ్ కేక్ని. పైన కొన్ని కాజూస్, కొన్ని బాదామ్స్, కొన్ని కిస్మిస్, టూటీ ఫ్రూటీ, చెర్రీస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటితోటి టాపింగ్స్ అనేది వేసేసుకోండి మీకు నచ్చినట్టు. ఈ ప్లమ్స్ డ్రై ఫ్రూట్స్ని 1 day నానబెట్టుకునే అంత టైం మీకు లేదు అనుకుంటే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక టిప్ కూడా నేను చెప్తున్నాను. అదేంటంటే డ్రై ఫ్రూట్స్ అండ్ ఆరెంజ్ జ్యూస్ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. అప్పుడు తీసుకున్న తర్వాత ఒక ప్యాన్లో స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ పెట్టేసి మీరు కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలి, అంటే కలుపుతూ ఉండాలి. అలా చేస్తూ ఉన్నప్పుడు ఒక 5 to 10 minutesలో మొత్తం ఆరెంజ్ జ్యూస్ అంతా పీల్చుకొని ఆ ప్లమ్స్ అనేటివి కొంచెం థిక్గా ఫుల్గా ఫీల్ అవుతాయి. ఆ స్టేజ్లో ఆఫ్ చేసేసుకోండి. చల్లారిన తర్వాత మన బ్యాటర్లో మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ప్రీహీట్ చేసిన ఓవెన్లో 170 degrees Celsius తోటి బోత్ రాడ్స్ అండ్ ఫ్యాన్ కండిషన్లో నేను 35 minutes అనేది బేకింగ్ టైం సెట్ చేసుకున్నాను. ఈలోగా ఈ బేకింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో చూసారు కదా, మన కేక్ బాగా బేక్ అయిపోయి స్మెల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు బయటికి తీసి డౌట్ కోసం మనం టూత్ పిక్తో ఇన్సర్ట్ చేసి చూసుకుందాం. క్లీన్గా ఉంది అంటే ఫుల్గా బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ స్పాంజ్ని మనం ఒక 1/2 hour పాటు రెస్ట్లో పెట్టేద్దాం, టెంపరేచర్ అంతా కూల్ అవ్వడానికి.
ఈ ప్లమ్ కేక్ అయితే నేను నిన్ననే చేశాను రెసిపీ. బట్ పోస్ట్ చేయడానికి నాకు టైం సరిపోలేదు ఈ వీడియో తీయడానికి. దాని తర్వాత నార్మల్ రూమ్ టెంపరేచర్లో కూడా ఉంచుకోవచ్చు. బట్ ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినట్లయితే బయటికి తీసి ఒక 1 అవర్ ముందే బయట పెట్టేసేయండి. ఎందుకంటే అది కొంచెం హార్డ్ అయి ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు. మీరు నార్మల్గా బేక్ చేసినప్పుడు ఏ టెక్స్చర్ అయితే ఉంటుందో ఆ టెక్స్చర్ అనేది చేంజ్ అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. సో మళ్ళీ మీకు ఆ టెక్స్చర్ రావాలి అని అంటే రూమ్ టెంపరేచర్లో అట్లీస్ట్ ఒక 1 అవర్ బిఫోర్గా మీరు బయట తీసి పెడితే తర్వాత మీరు తీసుకొని కట్ చేసి తింటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని మనము డీమోల్డింగ్ అనేది చేద్దాము. స్క్రాప్ ఎడ్జెస్ అనేది స్క్రాప్ చేసుకోవాలి, తెలుసు కదా మనకి. సో ఇలాగా ఎడ్జెస్ అనేది స్క్రాప్ చేసుకుందాం. తర్వాత బోర్డ్ మీద కానీ లేదా ఒక ర్యాక్ మీద కానీ మీరు డీమోల్డ్ ఇలాగా టర్న్ చేసుకుంటే కొంచెం గట్టిగా అలా చేస్తే వచ్చేస్తుంది. మనకి పేపర్ ఉంది కాబట్టి మీరు అలాగే కూడా లాగేయచ్చు. ఓకే, చూస్తారు కదా, అలా వచ్చేస్తుంది. మనం ఇందులో నుంచి రిమూవ్ చేద్దాం. చూసారా ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. ప్లమ్ కేక్ని అయితే ఇలా కట్ చేసేసాను పీసెస్ కిందకి. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది, సారీ. ఈ ప్లమ్ కేక్ రెసిపీలో మనం చాలా నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాం కదా. చూసారా ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది. ఇన్సైడ్ కూడా మనము చెర్రీస్ వేస్తున్నాం కదా, కనిపిస్తుందా? తీసి చూద్దాం ఎలా వచ్చిందో. నిజము చాలా బాగుంది. ఇందులో మనము స్పైసెస్ పౌడర్, నట్మగ్, ఆరెంజ్ జెస్ట్ కూడా వేస్తున్నాం కదా. సో అదంతా కలిపి ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువగా ఉంది. టెంప్టింగ్ ఉంది, తినేసి వస్తానండి. వేరే లెవెల్, చాలా బాగుంది. నట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, నాలడానికి టైం ఎక్కువ పడుతుంది అనమాట. ఓకే, తినేసాను. ఇప్పుడు మీరందరూ కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫొటోస్ని నా ఇన్స్టాగ్రామ్ ఐడికి సెండ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. నేను ఏ ఫార్మేట్లో అయితే నేను చెప్పానో అలాగే మీరు చేశారంటే ఖచ్చితంగా వస్తుంది. మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందంటే నెక్స్ట్ మీరు సెల్లింగ్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. సో రేపటి నుంచి మీరు మీ బిజినెస్ అనేది షార్ట్ లెవెల్లో స్టార్ట్ చేయొచ్చు. ఈ కేక్ని ఈ షేప్ అనే కాదు, మీ దగ్గర ఉన్న సర్కిల్ ఎలాంటి కేక్ టిన్స్ ఉన్నా లేదా స్టీల్ ప్యాన్ లాంటిది రౌండ్గా ఉన్నా కూడా దాంట్లో కూడా మీరు చేసి చిన్న కేక్ బాక్స్లో ఎసెన్స్ షాప్లో దొరుకుతాయి. ఒక 2-3 కొనుక్కొని అందులో పెట్టి మీరు ఈజీగా సెల్లింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఈ కేక్ పర్టికులర్ ఈ కేక్ అయితే 270 to 300 రూపీస్కి మనం సేల్ చేస్తాం. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇది 400 గ్రామ్స్ అనేది ఉంటుంది. సో 300 రూపీస్కి సేల్ చేస్తాం. మాది ఇంగ్రీడియంట్స్ అంతా కూడా డబుల్ క్వాంటిటీ చేస్తే మీకు 800 గ్రామ్స్ ప్లమ్ కేక్ అనేది వచ్చేస్తుంది. అది మీరు 570 to 600 ఆ రేంజ్లో మీరు సేల్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు కేక్ బాక్స్ కొనేసి మీకు తెలిసిన వాళ్ళకి రేపటి నుంచి మీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం మొదలు పెట్టండి. ఓకేనా? దేనికి భయపడక్కర్లేదు, ఫ్రెండ్స్ని అడగండి. ఫస్ట్ వాళ్ళకి శాంప్లింగ్ అడుగుతారు, మీ కేక్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఈరోజు మీరు ఒక చిన్న కేక్ అనేది చేసి చిన్న చిన్న పీసెస్గా ఈ మాత్రం పీసెస్గా వచ్చి తెలిసిన వాళ్ళందరికీ మీరు షేర్ చేయండి. సో దట్ మీకు ఆర్డర్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో
మీ అందరికీ ఫ్రీగా ఈ క్లాసెస్ నేర్పిస్తున్నందుకు నాకు రిటర్న్ గిఫ్ట్గా ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి. ఈ వీడియోలో ఈ రెసిపీలో ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. మనలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు టాటా బాయ్.